కేసీఆర్ సార్. అబ్బా, సారు పేర్లనే మస్తు పవర్ ఉంటుంది. పేర్లనే కాదు, సార్ చేతుల పవరే, సారు కార్ల పవరే, సారు అడుగు తీసి అడుగు పెట్టే కాళ్ళల్లా పవరే, కంటి సూపుల పవరే, సారు గాల్ల తిరిగే మోటార్ల కూడా పవరే, ఆఖరికి కేసీఆర్ సార్ మాటలలో కూడా 1000 ట్రాన్స్ఫారాల పవర్ ఉంటుంది. మరి గింతగానం పవర్ ఉన్నాక తెలంగాణకు పవర్ లేదని మనకు రందెందుకు చెప్పుండ్రి. ఆగో గడ కేసీఆర్ సార్ కూడా గదే చెప్తున్నాడు. ఈయనండ్రి. కొద్దిపాటి కష్టం ఏదంటే ఈ ఒక్క సీజనే తప్ప అధ్యక్ష, మనకు భవిష్యత్తులో కరెంట్ కష్టం ఉండదు. 9 గంటలు ఒకటే స్పెల్లో అధ్యక్ష, రాత్రి కరెంటు లేదు, పొలాల కాడికి రాత్రి పోయే బాధ లేదు, పాములు తేలుగుడి చచ్చిపోయే బాధ లేదు, కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయే బాధ లేదు. మా రైతన్నలకు నేను సంతోషంగా చెప్తా ఉన్నా, నెక్స్ట్ మార్చి నుంచి ఒకటే నిరంతరాయంగా ఉదయం 9 నుంచి 9:09 నుంచి అధ్యక్ష, సాయంత్రం 6:06 వరకు విద్యుత్ శక్తి సరఫరా చేసి తీరుతాం. ఇక పొద్దుగాల పోయి మోటార్ ఆన్ చేసిరా, పొద్దు దాకా ఇరాం లేకుండా మోటార్ నడుస్తూనే ఉంటది. బాయిలో నీళ్ళు అన్నోడు వాలే, లేకుంటే బోర్లు ఎండిపోవాలి. కానీ కరెంటు తక్లీఫ్లు అయితే ఇక అస్సలు ఉండయి. ఇక అట్లనే ఊర్లో పోయి చెరువు కట్టలు కూడా బందోబస్తు చేస్తున్నారు కాబట్టి నీళ్ల తక్లీఫ్లు కూడా ఉండవుల్లో. అందుకే ఇక నీళ్లు బుయ్యిన గుప్పేదందుకు 7 ఎస్పర్లదో 10 ఎస్పర్లదో ఓ మోటార్ ఒకటి కొనుక్కొచ్చేసుకొని అగో మల్ల పంట దాకా ఆగుడేందుకు. ఇప్పుడే అడిగితే మన పాలైన చంద్రాల్ సారు కరెంట్ ఇచ్చేందుకు తయారుగా ఉన్నాడు కదా అని మీకు డౌట్ కూడా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు మనం ఇస్తా తీసుకపోతే కూడా నేను తీసుకోను అధ్యక్ష. 7:30 కొనాలి, 3:30 తీయాలి. ఇది ఎందుకు అధ్యక్ష? ఇది కంచిగారుడ సేవ. 25 ఏళ్ళు కుదవాడాలి ఇక అది తీసుకుంటే. ఆగో గందుకేనట బాలోళ్ళ కరెంట్ అస్సలు వద్దంటున్నాడు మన సీఎం సారు. ఏం చేసినా అన్ని మంచిగా సారిచ్చే చేస్తాడు కాబట్టి 60 ఏళ్ళు ఆగమైన వాళ్ళం గట్లనే ఇదొక్క పారికి కూడా గన్ను దుడుచుకొని కరెంటు తక్లీఫ్లు ఓర్చుకోరి. ఇక అటెంక కరెంటు పోవడం అంటే ఎట్లుంటుందో తెలియకుండానే చేస్తాడు కేసీఆర్ సార్. ఇంట్లో ఈసు అంతా కూడా డౌట్ లేదు.